అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి సినిమా అసలు ఎలా ఆడుతుందో అన్నది మనందరికీ తెలిసిందే. కానీ ఈసారి మాత్రం నాగ చైతన్య ఖచ్చితంగా హిట్ కొట్టడానికైతే ట్రై చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. డైరెక్టర్ చందు మొండేటి కార్తికేయ పార్ట్ 2 సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత ఇప్పుడు తన కొత్త సినిమా నాగ చైతన్య ఇంకా సాయి పల్లవితో అయితే తండేలాన్ అనే ఒక మూవీతోనైతే ముంగడికి వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇదొక రొమాన్స్ అండ్ ఒక లవ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ అయితే అంటే ఒక రియల్ స్టోరీ కూడా అంట. ఆంధ్రప్రదేశ్లో ఒక వేటగాడు అంటే చేపల వేటగారు ఒడ్డిగా ఒక రాజు అనే క్యారెక్టర్ రియల్ బేసిస్లో స్టోరీ అయితే జరగబోతుందంట. ఈ స్టోరీ అంతా రియల్గా జరిగిన స్టోరీయే మొత్తం అంతా ఇప్పుడు రియల్ బేసిస్లో అయితే తీస్తున్నారని చెప్పుకోవచ్చు. దాంట్లో మన నాగ చైతన్య అయితే మొత్తం లైఫ్ పెట్టి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం అంతా ఒక లవ్ స్టోరీ రియల్గా ఎలా అయితే జరిగిందో తన బాడీ కూడా ఎలా అయితే షేవింగ్లో అయితే అంటే మొత్తం అంతా క్యారెక్టర్ అయితే రియల్గా అయితే తన ఆలోచించి కరెక్ట్గా అయితే దింపడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో నాగ చైతన్య అయితే ఫుల్ చాలా కష్టపడ్డాడని చెప్పి అయితే చెప్పడం జరుగుతుంది. ఆల్మోస్ట్ తనైతే 40 kgs తగ్గి తనైతే మొత్తం 6 ప్యాక్స్తో మొత్తం అంతా ఒక వేటకారిగా మత్స్యకారిగా అయితే మొత్తం కనబడుతున్నారని చెప్పుకోవచ్చు. నాగ చైతన్య తన స్టేటస్ అంతా ఒక లెవెల్లో ఉన్నప్పుడు తనైతే మొత్తం దిగిపోయి ఖచ్చితంగా ఈసారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని చెప్పి అయితే ప్రయత్నిస్తారని చెప్పి అయితే మనమైతే క్లారిటీగా అయితే మనం చూస్తున్నామని చెప్పుకోవచ్చు. ఈసారి అయితే ఖచ్చితంగా నో డౌట్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందే నేనైతే ఇండస్ట్రీలో అయితే అసలు చూడలేనని చెప్పి అయితే తనైతే కష్టపడుతున్నానని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా సినిమా లెవెల్లో ప్లాన్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారు నిజంగా చెప్పాలంటే చాలా మంచి మాటలు కూడా చెప్పారని చెప్పుకోవచ్చు నాగ చైతన్య గారి గురించి. ముఖ్యంగా అల్లు అరవింద్ గారు అయితే చాలా మాటలు చెప్పారని చెప్పుకోవచ్చు మన నాగ చైతన్య గురించి అయితే. అసలు నిజంగా అంతగా ఏమన్నారో మనమైతే ఒకసారి అయితే విందాం. నిజంగా నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. ఈ సినిమా అయితే ఎలా అయితే ప్లాన్ అవుతుందో అసలు నిజంగా చెప్పాలంటే స్క్రిప్ట్ చెప్పిన తర్వాత ఒక ఎత్తు, కానీ సినిమా చేస్తున్నప్పుడు మన నాగ చైతన్య యాక్టింగ్ నేను చూసిన తర్వాత అల్లు అరవింద్ గారు ఇలా చెప్పారు. నేను నాగ చైతన్య యాక్టింగ్ చూసిన తర్వాత నిజంగా షాకింగ్ అని చెప్పుకోవచ్చు. నిజంగా మేము బడ్జెట్ పెట్టడానికి కూడా వెనకలిపోతలేమో అని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్లో పర్ఫామ్ అయితే తనైతే చేస్తుందంట. నిజంగా ఈ సినిమా తర్వాత తనకైతే ఒక గొప్ప పేరు అయితే వస్తుంది అయితే అల్లు అరవింద్ గారు అయితే చెప్పడం జరుగుతుంది. మరి నిజంగా ఆ లెవెల్లో కూడా మూవీలో కూడా క్లైమాక్స్లో ఫస్ట్ హాఫ్లో చాలా ఎలివేషన్స్ కూడా ఉంటుందంట. కానీ ఇంత ఎలివేషన్స్లో ఈ మూవీని తీసుకెళ్తారు. కానీ ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే October 11th అసలు ఈ సినిమా రిలీజ్ కావాలి. కానీ కొంచెం మూవీ షూటింగ్ పెండింగ్ ఉండడంతో ఆ మూవీ షూటింగ్ అంతా మొత్తం కంప్లీట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే October 11th అయితే ఈ సినిమా అయితే వస్తలేదని చెప్పుకోవచ్చు. మరి సినిమాని అయితే ఆల్మోస్ట్ డిసెంబర్లో అయితే పోస్ట్ పోన్ చేసినారని చెప్పుకోవచ్చు. కానీ డిసెంబర్లో పోస్ట్ పోన్ చేస్తే మరి పుష్పరాజ్ ఇంకా మన గేమ్ చేంజర్ రామ్ చరణ్ కూడా ఉన్నాడు. మరి ఈ సినిమాతో నాగ చైతన్య సినిమాని రిలీజ్ చేయడం ఎలా ఎంతవరకు అయితే అసలు కరెక్ట్ అంటారో మీరే చెప్పండి. అసలు నిజంగా ఆ బరిలో సినిమా అనేది నించోవడం అంటే చాలా అంటే కష్టం అని చెప్పుకోవచ్చు. ఒకవేళ 20 తర్వాత క్రిస్మస్ రోజు రిలీజ్ చేసినా కూడా ఆల్మోస్ట్ అయితే ఆ 2 సినిమాలు అయితే థియేటర్లో ఆడుతున్నాయి అని చెప్పుకోవచ్చు. వీటిలో ఒక 500 థియేటర్స్ వచ్చినా కూడా కలెక్షన్స్ అనేవి కొంచెం దెబ్బతింటాయి అని చెప్పుకోవచ్చు. ఆలోచించుకొని మూవీ టీం అయితే కొంచెం పోస్ట్ పోన్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ అని రిలీజ్ చేసుకుంటే ఖచ్చితంగా సోలో డేట్గా రిలీజ్ చేసుకుంటే సినిమా కలెక్షన్ అయితే ఖచ్చితంగా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. మరి చూడాలి ఏ నిర్ణయం తీసుకుంటారో మన ప్రొడ్యూసర్ బన్నీవాసు ఇంకా అల్లు అరవింద్ గారు, మరి ఇంకా మన డైరెక్టర్ చందు మొండేటి.